శాండ్‌విచ్‌లు హెల్త్‌కి చాలా మంచియంట మాయ. ఇంటికెళ్ళిపోయి అలా శాండ్‌విచ్ చేసుకుందాం అనుకుంటున్నా మాయ. బ్రెడ్ ప్యాకెట్ తెచ్చా. క్యారెట్లు టక 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 కట్ చేశా. వెజిటబుల్స్ ఏసుకొని శాండ్‌విచ్ చాలా బావుంటది మాయ. కీరా, కీరా గూడా హెల్త్‌కి చాలా మంచిదంట మాయో. కీరా కూడా కట్ చేశా. ఇక ఉల్లిపాయ లేనిదే మనకి తెలుసుగా. ఉల్లిపాయ కూడా కట్ చేశా మాయ. టమాటా ఇది తెగదంట. ఊరుకుంటామేంటి? కట్ చేశా. బ్రెడ్ ముక్కలు అలా పరిచి దాని మీద ఇక వెజిటేబుల్స్ వేయడం మొదలుపెట్టా మాయ. ఏమైనా మాయ మన ఇంగ్లీష్ వాళ్ళ తిండి ఎంతో కొంత హెల్త్‌కి మంచిదే అన్న ఫీలింగ్ మాయ. రోజు బోండాలు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టేసింది మాయ. సో ఈ క్యారెట్లు, కీరాలు ఒకసారి ట్రై చేద్దామని అలా బ్రెడ్ ముక్కల మీద ఈ ముక్కలన్నీ వేసుకున్న మాయ. ఏమైనా మాయ శాండ్విచ్లో చీజ్ పడితేనే మాయ దాని టేస్ట్. కొంచెం చీజ్ కూడా వేసుకుందాం మాయ. అలా చీజ్ కట్ చేసి కొంచెం చీజ్ వేసి కొంచెం కొంచెం ఏంటరా ఎదవా తెపాలం కొంచెం ఎక్కువేయి. సరే మాయ వేసేసి దాంట్లో సాల్టు, పెప్పరు, చిల్లీ మామూలుగా అయితే చిల్లీ పౌడర్ వేసుకోరు కానీ మన కారం లేకపోతే ముద్ద దిగదు కదా మాయ. మాయ ఈ క్యారెట్ కొత్తిమీర కళ్ళకి చాలా మంచిది మాయ. మాయ మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద ఇది చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బటర్ తక్కువ, క్రీమ్ తక్కువ వేసుకుందాం మాయ. ఉప్పు కారం కూడా కొంచెం తక్కువైనా పెప్పర్ మాత్రం గట్టిగా వేసుకుందాం మాయ. అలా శాండ్విచ్ మేకర్లో పెట్టాక గ్రీన్ లైట్ పోయి రెడ్ లైట్ వచ్చే వరకు ఉంచుకుందాం మాయ. ఇదిగో మన శాండ్విచ్ రెడీ అయిపోయి. ఇప్పుడు ఇది తింటే ఉంటది మాయా. ఇప్పుడు ఇది తింటే ఉంటది మాయా.